అల్లు అర్జున్ అట్లీ సినిమా మీద ఇంకా అనౌన్స్మెంట్ కూడా రాలేదు. అధికారికంగా ఎవ్వరూ ప్రకటించలేదు. అసలు ఉంటుందా లేదా అనే క్లారిటీ కూడా లేదు. కానీ అప్పుడే సోషల్ మీడియా ఈ సినిమాతో మారిమోగిపోతోంది. ఒకటి రెండు కాదు, చాలా గాసిప్స్ బన్నీ అట్లీ సినిమాపై వస్తున్నాయి. మరి అవేంటి? అసలు ఈ ప్రాజెక్ట్ ఉందా? ఉంటే ముహూర్తం ఎప్పుడు? నిజంగానే కెరీర్లో అల్లు అర్జున్ ఎరక్కొడుతున్నారు. ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో రఫ్ఫాడిస్తున్నారు. ఈయన సినిమాల కోసం అన్ని ఇండస్ట్రీలు వేచి చూస్తున్నాయి. ఇప్పుడు అంతా బాగానే ఉన్నా అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా సస్పెన్స్ మాత్రం అలాగే ఉండిపోయింది. త్రివిక్రమ్ ప్రాజెక్టుపై ప్రకటన వచ్చినా అనూహ్యంగా అట్లీ లైన్లోకి వచ్చారు. అల్లు అర్జున్ అట్లీ సినిమాపై ఇంకా అధికారిక సమాచారం అయితే రాలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ ప్రాజెక్టుపై రోజుకో వార్త పుట్టుకొస్తుంది. ముఖ్యంగా దీనికోసం బన్నీ 120 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటుంటే అట్లీ 60 కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నారనే ప్రచారం జోరుగా జరుగుతుంది. ఇప్పుడు హీరోయిన్లపై కూడా ఆసక్తికరమైన చర్చ మొదలైపోయింది. అట్లీ సినిమాలో నిన్నటి వరకు పూజా హెగ్డే పేరు వినిపించింది. ఇప్పుడు కీర్తి సురేష్ పేరు బలంగా వినిపిస్తోంది. హిందీలో అట్లీ నిర్మిస్తున్న బేబీ జాన్లో కీర్తినే హీరోయిన్ కాబట్టి తెలుగులోనూ కీర్తి సురేష్ను తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. మరోవైపు ట్రెండింగ్ బ్యూటీస్ జాన్వీ కపూర్, మృణాల్ పేర్లు వినిపిస్తున్నాయి. మొత్తానికి అట్లీ సినిమా ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజున మొదలు కానుందని తెలుస్తోంది.